बीजा पौरगजक्षपाल मुगलजा चक्रब्जपाल पदावीज ग्रसविषाणरत्नकलसंबोधित करम्बोरुह जेयो वल्लभया सपद्मकलया सृष्टो जलोत्पोषया विश्वोत्पत्ति विपत्ति संस्थित विश्वोत्पत्ति विपत्ति संस्थित करो विघ्नेश इष्टार्थदा विघ्नेश इष्टार्थदा अम्बनवाम्बुजज्वल करम्बुज शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिका चुम्बितद्विविभागा श्रुतिसूक्तिविविक्तनिजप्रभाव भावाम्बरवीधि विश्रुतविहारिणि नं कृपदूरु भारती नं कृपजोडु भारती नं कृपजोडु श्रीराघवं दशरथात्मजम् अप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सचभामाभ्यां दयितं पुटमा మచ్చలేని వాడి పుట్టుమచ్చ ఆ పుట్టుమచ్చ పేరు శ్రీవత్స ఏం అక్కర్లేదండి ఇక ఏదో బండితో చదువుకోవాడే శ్రీవత్సం ముచ్చుకున్న విష్ణుమూర్తి పుట్టుక లేని వాడి పుట్టుమచ్చ శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సచభామాభ్యాం నమస్యాభ్యం నవయౌవనాభ్యం పరస్పరాశిష్టవపుర్ధరాభ్యం नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं लोकशङ्करं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं అంటే శంకరాచార్యులు కరుణాలయం సిద్ధ విద్యార్థులకు శివానంద పరమశరామపూరక నమస్కారముతో సహిత ఆశీస్సులు. మీ ఆత్మస్వరూపం మీ అందరికీ ఆత్మ ఒక ముఖ్య విషయం ఇవాళ చెప్పాలని నిర్ణయం, అమ్మ నిర్ణయం. భగవత్ శంకరపాద యొక్క జయంతి సందర్భంగా ఆయన జననం భూమి మీద కొన్ని గంటలైంది. 24 గంటలు దాటింది, 26 గంటలు ఉన్నాయి. భగవత్పాద శంకరాచార్యులు అనాలి, లేదా శ్రీ శంకరాచార్యులు అనాలి, లేదా ఆది శంకరాచార్యులు అనాలి. భగవత్పాదులు అంటాం, చాలామంది భగవత్పాదులు అన్నారు. భగవత్పాదులు శంకరాచార్యులు అన్న భగవత్పాదులు అన్నారు. ఎందుకంటే శ్రీహర్షుడు చరిత్ర రాసి భగవత్పాదమయ్యా అన్నారు శ్రీహర్ష చరిత్రలో. అలాగే వాళ్ళందరూ పెద్దవాళ్ళు మహాకవులందరూ కూడా శంకరాచార్య నమస్కారం పెట్టారు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాషకృతో వందే భగవాన్ శంకరాపాదాభ్యాం నమః. సూత్రభాష్యం రాసిన శంకరాచార్య వారి కంటే ఆ సూత్రభాష్యం ఎంత అద్భుతం చూడండి. అది అనాలా? సూత్రభాష్యం రాసిన శంకరాచార్య నమస్కారం అంటే అది ఎంత డిఫికల్ట్ టాస్క్ అన్నమాట. శంకర భగవత్పాదులని సరే ఆది శంకర్ అంటూ ఉంటారు, శంకరాచార్యులు అంటూ ఉంటారు. ఆచార్య శంకరాచార్య వారి జీవితం ఏ జీవితం మా చదువుతాం. అందులో కొన్ని నీళ్ళు తోడుకుని పోతాం.
ఓపిక ఉత్సాహాన్ని బట్టి కొన్ని ముఖ్యమైనటువంటి సన్నివేశాలు శంకర భగవత్పాదులు పుట్టుక దగ్గర నుంచి నిర్యాణం వరకు అలా విహంగ వీక్షణ చేస్తూ స్థాళీపులాక న్యాయంగా చెప్పుకుందాం. స్థాళీపులాక న్యాయం అంటే ఏంటంటే అన్నం వండే మొత్తం అన్నంతా వంపి కూడా ఉందో లేదో మెతుకు చాలు. పులాపు అంటే అన్నం ఒక మెతుకు, అలాగే ఒక మెతుకు శంకర భగవత్పాదులు ఒక పట్టం అని చెప్పి ఆ శంకర భగవత్పాదులు స్మరణ ఏంటండి అది? శంకరాచార్యుల వారిది లోకోత్తరమైన జీవితం, అపూర్వమైన మేధాశక్తి, అసమాన త్యాగం, అసాధారణమైన తపోమహిమ, ప్రజ్ఞా వైభవం, వీటి యొక్క సారాంశమే శంకరాచార్యుల వారి జీవితం. మేధాశక్తి, అటువంటి మేధాశక్తులైన వారు కొన్ని వేల ఏళ్ళదాకా మళ్ళీ పుట్టరు అన్నారు. ది వరల్డ్ హెస్ నెవర్ ప్రొడ్యూస్డ్ ఏ సెకండ్ శంకర అండ్ సెకండ్ జనక అన్నారు. రెండో శంకరుని కానీ రెండో జనకుడిని కానీ చూడదట, పుట్టించట అనుభవం. ది వరల్డ్, ప్రపంచం పుట్టదట. అలాగే వివేకం గారు మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల దాకా రాలేదు, ఉన్నారు, దేహం దాచిరారు. కనుక మన ఈయన శంకరాచార్యుల వారు జన్మ పొందే టైంకి మన వైదిక సంస్కృతి చచ్చిపోయింది, మరణావస్థలో ఉందన్నమాట. శిథిలావస్థలో మంచం మీద పడుకుని చావడం సిద్ధంగా ఎలా ఉంటాడు పేషెంట్ అలా ఉంది. దీనికి శంకర భగవత్పాదులు కొత్త జీవం పోసి దాన్ని సుస్థిరంగా లేచి నిలబెట్టారు. ఆ శంకరాచార్యులు లేకపోతే ఇవాళ మనం జైలు బౌద్ధులు అయి ఉండేవాళ్ళు అన్నారు. ఇవాళ మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, శైలి దండం పెట్టాం, వైష్ణవ దండం పెట్టాం, రామాలయం వెళ్ళినా ఆయన భిక్ష. అందుకనే కంచి మహాస్వామి పాదపద్యాన కంచి మహాస్వామిలో మొక్కన్నారు జగద్గురు. ఎవరు ఏ మార్గంలో ఉండనివ్వండి, శంకర భగవత్పాదుల యొక్క జయంతి మాత్రం మానకండి. కృష్ణాష్టమి, శివరాత్రి ఎలాగో ఆదిశంకరాచార్య వారు జయంతి చేస్తేనే మిగిలిన వాటికి సార్థకత. ఇది మా అని అనకండి, ప్రతి వారు చేయవలసిందని. కంచిలో, మధురలో, తిరువണ്ണామలలో, తిరుచెందూరులో ఆయన కూర్చొని దీని నామాలు నచ్చింది. దీంట్లో బాగుంటాయి అన్నీ చేయదు, పూజ చేయదు. 16 నామాలు చెప్పి భవాయ నిర్గుణాయ చోడాయ చోడాయ భవాయ నిరుయాయ నిర్గుణాయ నిరామయ నిర్గుణాయ శంకర పదవ నామాలు ఉన్నాయి. శివనామాలు కేవలం సాక్షాత్ శంభు అయినా ఆ శంభునామాలు చెప్పాలి. అవి చెప్పిందో దర్శనం చేయాలి, అది జరుగుతుంది. నివేదన పెట్టాలి, దీపాలు వెలిగించాలి, ప్రతి ఒక్కరు నామం చెప్పి పూజ చేయించాలని చేయడానికి నాకేమీ ఉత్సాహం ఓపిక లేక కాదు, ఇదంతా మీలో. అప్పటికి అనేకమైనటువంటి అవైదిక మతాలు ఉన్నాయి. శంకరాచార్యులు పుట్టేటప్పటికి 72 అవైదిక మతాలు ఉన్నాయి. బౌద్ధ, జైన, పాశుపత, కాపాలిక, అలాగే ఎన్నో మతాలు. 72 మతాలని, ఆ మతాలన్నింటినీ ఖండించి, ఆ మతాలని కాదనకుండా, ఆ మతాచారుల్ని తోలనకుండా, వాళ్ళను గౌరవిస్తూ కళంకం ఉన్నవాని పక్కన తీసి వైదిక సాంప్రదాయంలో పెట్టి ఈ 72ని 6కు కుదించి 6 మతాలు నిలబెట్టారు. ఇది చెప్పాలంటే ఒక గంట చెప్పాలి, చాలా విషయాలు. పాశుపతం, కాపాలికం, బౌద్ధం, శైనం, వీరశైవం, ఎన్నో ఉన్నాయా కాపాలికం తాంత్రశాస్త్రంలో. అవన్నీ ఏంటంటే అందులో ఉన్నటువంటి లొసుగులను పక్కన పెట్టి అవైదికంగా వేదం చెప్పని వాటిని పక్కన పెట్టి ఆచరణ యోగ్యమైనవి, శ్రేయస్సుకి విలువగా ఉండేవి 6 మతాలు పూజించారు. అందుకని ఆయన్ని షణ్మత స్థాపనాచార్య అన్నారు. గణేశ, అంబిక, సౌరశక్తి, గణపతి, పంచాయతీలో 5 ఉంటాయి. అలాగా 6 మతాలు స్థాపించారు ఆయన. అది షణ్మత స్థాపనాచార్య అని బిరుదయ్య. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన జగద్గురువు. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆయన ఒక్కరు జగద్గురు. శంకరాచార్య కూడా జగద్గురు ఉన్నారు. స్మృతి పురాణాలయం కరుణాలయం జగద్గురుం నమామి శంకరం లోకశంకరం. ఇది జగద్గురు. ఇప్పుడు ఈ శంకర భగవత్పాదులు వైదిక సాంప్రదాయంలో 4 పీఠాలు పెట్టి, ప్రధాన పీఠం కంచిలో పెట్టి, కామాక్షి పీఠం పెట్టి, శృంగేరి, ద్వారక, పూరి, భద్రక, జోషిమఠ్ 4 రాసి పెట్టి కంచి నుండి పరిపాలించమన్నారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద సాంప్రదాయాలు నడిపోయి 4. వాళ్ళందరినీ కూడా జగద్గురు కంచి ఆచార్య, జగద్గురు పూరి ఆచార్య అంటారు. మరి అందరూ జగద్గురుడు ఎందుకు ఎలా ఉన్నారు? జగత్తుకు గురువు జగద్గురువు అంటే. జగత్తుకు గురువు అయినప్పుడు ఒక జగత్తుకే ఒక గురువు ఒక ఉండాలి, కానీ ఇంతమంది జగద్గురుడు ఎలా ఉన్నారు? మరి అందుకే శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు, దీని జగద్గురువు ఎలా అయ్యారు? పెద్ద పాయింట్ 2.5 hours పడుతుంది. సూక్ష్మంగా చెప్తాను. శ్రీకృష్ణ భగవాను టైంలో యోగాలు లేవా? ఉన్నాయి. మతాలు లేవా? ఉన్నాయి. త్రయి, సాంఖ్యం, యోగం ఇవన్నీ ఉన్నాయి. ఉన్నవన్నీ ఆయన కాదని లేదు, చేసుకోండి అన్నారు. మీరు ఎవరెవరు ఏ ఏ మార్గాలు అనుసరిస్తున్నా అవన్నీ నాకే చెందుతాయి. ఎవరు ఏ మార్గంలో ఉన్నా వారికి ఆసక్తి, రక్తి, ఫలము ఇచ్చేది నేనే. నన్నే పూజిస్తాను, మీకు తెలియకపోయి నన్నే పూజిస్తాను. నా పైమెట్టి ఎక్కారు, కోఆర్డినేట్స్ అన్నింటినీ కావాలనుకున్నారు. అందుకనే జగద్గురు అయ్యారు. ఏ యదా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం భగవతి మమ వర్తమాన వర్తంతే పార్థ మనుష్య పార్థ సర్వద. ఎవరెవరు ఏ మార్గంలో తాంత్రికం అని, వామాచారం అని, ఇంకోటి ఏమో అని ఎవరేం చేసినా వాళ్ళు తెలిసినా తెలియపోయినా వాళ్ళు నన్నే పూజిస్తున్నారు. వాళ్ళు ఏ మార్గంలో ఉన్నా వాళ్ళకి ఆసక్తి, ఆ ఉత్సాహం కల్పించేది నేనే. అలా అన్నవాళ్ళు ఎవరు లేరండి. జైనం ఉంది, బౌద్ధం ఉంది, కాపాలిక ఉంది. మా మతమే గొప్పది, మా మతాచార్యుడే గొప్పవాడు. మరి మర్చిపోయిన బృహస్పత్యం ఉంది. బృహస్పత్యం అంటే బృహస్పతి ఒక మహాఋషీశ్వరుడు ఒకటి కలిపెట్టాడు. అదే ఆ వాక్కు చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందంటే మీరేం చేయక్కలేదు, దేవుడా గడుగుడ్డ ఏం లేదు, తెల్లదోళ్ళు ఆకలేదు, హాయిగా ఉంది, శుభ్రంగా తిందాగండి. దర్జాగా విషయేంద్రియం చెప్పుకున్న మన శివరాత్రికి విషయేంద్రియ వాంఛలు శుభ్రంగా తీసుకోవడానికి ఇదేమీ ఇచ్చాడు. కళ్ళు మూసేసుకుని తెల్లదోళ్ళు ఎందుకరా నేను. అందుకని చారు అంటే అందమైన వాక్కు అంటే అన్ని చారు వాకుడు అన్నారు. ఆయన పేరు బృహస్పతి. దాన్నే బార్హస్పత్య అంటారు. దాన్ని గణించారు. అదే మంత్రగార సుధాసారవర్షిం పరమం గురుం జ్యోతిర్మార్గులాకారం కిరాకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీకృష్ణ సద్గురు శ్రీ రామావత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం టు ట్రాన్స్ హిమాలయన్ మాస్టర్స్ టు లోటస్ ఫీట్. నమస్కారం టు 42 monks of India. ఆయన శంకరాచార్య, అందుకని శంకరాచార్య జగద్గురు. శ్రీకృష్ణుడు సందేశం ఏంటిది? ఆ శ్రీకృష్ణ సందేశం మీద ఇంకొక మెట్టు పైకెక్కిన శంకరాచార్య వారు ఎవరు ఏ మెట్టుకున్నా ఈ కింద మెట్లన్నీ లేవని కాదు, కింద మెట్టు నుంచి పై మెట్టు ఎక్కాలంటే ఇన్ని మెట్లు కావాలి. ఆఖరికి బృహస్పతి కూడా తప్పేం చేయలేదు. అన్ని మతాలు కూడా అవైధంగా ఉన్నా వాళ్ళకి బుద్ధిపాఠం ఉంది, వాళ్ళకి ఒక మార్గం ఉంది, వాళ్ళకి ఒక వాదం ఉంది, వాళ్ళకి ఒక తర్క పరీక్ష ఉంది, వాళ్ళకి బుద్ధి వైభవం మేధాశక్తి ఉంది. ఇయ్యక్కర్లేదు. అంచేత స్వాములు పోతుగా పడుకుని నిద్రపోయేవాడు కన్నా వాడు నయమే కదా. అంచేత వాళ్ళు కూడా మహర్షులే. కానీ ఏంటంటే కొంచెం శ్రేయస్సు చేయకూడదు అని చెప్పారు శంకరాచార్యుల వారు. ఏది కాదం లేదు. శ్రీశైలంలో కాపాడు నరకడానికి వస్తే తర్వాత చేయన్నారు. ఆయన ధ్యానంలో ఉండేవారు. ఇష్టం నరుక్కోవాలి. అంతేగాని ఆయన ఏదో మూడుకలు తెచ్చి జ్ఞాత్రం అలా తెలిసినప్పుడు కూడా భస్మైపోయింటే అది అద్వైతం కాదు. కాదు, శ్రీశైలం జరిగింది. సరే వరే. అందుకని శంకరాచార్య వారు జగద్గురువు అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ జగద్గురువులు అంటున్నారు. కానీ ఒక విషయం చెప్పదు. కంచి మహాస్వామి ఏమన్నారంటే, నన్ను జగద్గురువు అంటున్నారు అనకండి, నాకు సిగ్గుగా ఉంది, శంకరుడే జగద్గురువు, నన్ను అలా పిలవకండి అన్నారు. అంత వెనేసి ఒక మాట చెప్పారు. ద్వారకా, పూరి, శృంగేరి. ఇక్కడ అటు ద్వారకా, ఇటు పూరి, అటు నార్థన్ ఇండియాలో జోషిమఠ్. మీరు సాగులు వెళ్ళి ఉంటారు. ఇక్కడ ఒక్క మొక్క చెప్పలేదు.
క్వాలిటీ పూర్ణానికి ఒడ్డున ఉంది. మీరు చాలామంది వెళ్ళి ఉండవచ్చు. ఆ తల్లి స్నానానికని అక్కడ చూస్తే రేవులు తిరుగుతుందండి. అలా స్నానానికి లేవలేమైనా అంటే ఎందుకంటే నేను నదిని పూర్ణాన్ని నేను నదిని తీసుకొస్తాను కదా అని ఇలా వెళ్ళే నది ఇలా తిరిగి మళ్ళీ వెళ్ళి అలా కనిపిస్తుంది పూర్ణ. నేను నీళ్ళు వచ్చాయి. అటువంటి అలౌకిక ప్రజ్ఞాధురంధుడు, అటువంటి మేరకు అలౌకికమైన మహిమను చూపెట్టినటువంటి 32 ఏళ్ల జీవితంలో అద్భుతమైనటువంటి అసాధారణ ప్రజ్ఞాపటం చేసి 6 సార్లు మొత్తం ఆసియా హిమాచల్ తిరిగి 2 సార్లు మాత్రం యోగ శక్తి నుంచి ఆకాశంలో ఈ యోగ విద్య ప్రదర్శించి వెళ్ళారు. 2 సార్లు. ఒకటి హిమాలయాస్లో మీటింగ్ జరుగుతుంది ఇచ్చారు, అక్కడ అందరూ ఉన్నారు. ఈయన శివుడి. రెండోసారి తల్లి మరణావస్థలో ఉంటే నువ్వు తలుచుకున్నప్పుడు నేను వస్తాను అమ్మ అన్నారని అప్పుడు యోగశక్తి అంటే యోగశక్తి ఉపయోగించి ఆయన దేహాన్ని అదృశ్యం చేసి మళ్ళీ దేహం దాల్చినటువంటి యొక్క అపూర్వమైనటువంటి యొక్క బుద్ధి వైభవంతో ఒక అసాధారణ యోగ మహిమ చూపెట్టింది 2 సార్లు పెద్దలు రాసిన మాటలు. ఆయన పుట్టినప్పుడు ఒక శంకర విజయాలు మొత్తం 4 ఉన్నాయి, 4-5 ఉన్నాయి. మన విజయనగరం శంకర విజయం ఉంది, తర్వాత కేరళ శంకర విజయం ఉంది. అలా 4-5 శంకర విజయాలు ఉన్నాయి. కొంచెం తేడాలతోటి శంకర విజయాలన్నీ కూడా శంకరాచార్య గురించి చాలా అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి. అందులో 2-3 చదివింది. విజయనగర శంకర విజయం అద్భుతమైనవి, మండలి సమాధానం, ఇవి చాలా ఉంటాయి. అవన్నీ మనం చెప్పుకోవడానికి కాలభావం కనుక టూపీకి చిన్న విషయం చెప్తాను. ఆయన పుట్ట చూడండి, కారాగారంలో శ్రీకృష్ణుడు జన్మైనప్పుడు చతుర్భుజాకారంతో కనిపించారు. దేవస్థానం అప్పుడు రూపం ఉపసరించారు. అలాగా పోయి ఇది ఎప్పుడో రామకృష్ణ సంఖ్యలో అనుకున్నాం. ఇది మొన్న శంకరాచార్యులు. ఎప్పుడండి శంకరాచార్య జన్మ ఎప్పుడు జరిగింది అని అంటే ఇవన్నీ నోట్ చేయాలి మీరు. శంకరాచార్య వారి జన్మతిథికున్న వివాదం ఇంకా ఎవరికి లేదండి. ఏ భక్తుడికి, ఏ అవతార పురుషుడు, ఏ కారణ జన్ముడికి లేదు. కొన్ని ఏళ్ళు ఈ పండితులు అందరూ కొట్టుకు చచ్చారండి ఆయన ఎప్పుడు పుట్టారు. అన్ని పీఠాల రికార్డు తెప్పించారు. శంకర భగవత్పాద యొక్క జన్మ తేదీ సమీక్షా సమాజం అని పెద్ద సమాజం పెట్టారు ఢిల్లీలో 20 ఏళ్ల క్రితం. మొత్తం అందరిని నమ్మన్నారు. మీ రికార్డు అన్ని పట్టుకున్నామన్నారు. జడ్జిల దాకా అందరూ కూర్చున్నారు. కూర్చుని ఒక నిర్ణయం చేశారు, ఇంక ఇష్టం వచ్చినట్టు ఎవరి మట్టుకు వాళ్ళు మాట్లాడకండి అని శంకర భగవత్పాద జన్మ తేదీ నిర్ధారణ సమాజం ఏదో ఉంది. ఈ పేరు కాదు, ఇంకా పెద్ద పేరు పెట్టి మొత్తం ఆల్ స్కాలర్స్ పెద్ద వాళ్ళందరూ ఖగోళ శాస్త్రజ్ఞులు ఆ తారామణంలో ఈ పుట్టినప్పుడు యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అవన్నీ పరిశీలించి ఈ 4-5 పీఠాల్లో ఉండేటువంటి ఓల్డ్ రికార్డులన్నీ కూడా తాళపత్రాలు తెప్పించి కొన్ని ఏం చేశారంటే 788 820 గుర్తుపెట్టుకుంటాం. 8వ శతాబ్దం AD. క్రీస్తు తర్వాత, క్రీస్తు పూర్వం కొందరు, క్రీస్తు తర్వాత కొందరు, మనమనని కొందరు ఇలాగ రకరకాల మాట్లాడారు. అప్పుడు వాళ్ళు నిర్ణయించిందంటే నోట్ చేసి పెట్టుకోండి. అప్పుడు అందరూ మీరు ఇష్టం ఎవరి మటుకు వాళ్ళు రాయకండి నుంచి ఇది నిర్ణయం చేసి పెట్టారు. 788 820 అంటే ఏడి అంటే క్రీస్తు అనంతరం. క్రీస్తు అదృశ్యమైనటువంటి తర్వాత జాగ్రత్తగా మాట్లాడుతాను. చాలామంది అప్పుడు డెత్ అంటుంటారు. యాక్టివ్గా దాన్ని రోమలు ఏమంటారు, యాన్ను డొమిని అంటారు. యాన్ను డొమిని ఏడి అంటే. యాన్ను డొమిని అంటే ఏంటంటే తన ఇంగ్లీష్లో అది లాటిన్, అది ఇన్ ది ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్ అని అంటారు. ఇన్ ది ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్ ఏమైంది అది అనకూడదని చెప్పారు. క్రూసిఫిక్షన్ రిసెక్షన్ అయింది. ఆ రిసెక్షన్ దగ్గర నుంచి 1 సంవత్సరం లెక్కెట్టారు. అది 2017లో ఉన్నాం మనం ఇప్పుడు. అప్పుడు 707 అది రాసి పెట్టుకోండి అందరూ. 788 820 32 ఏళ్ళు ఇది నిర్ణయం పెట్టారు. గుర్తుపెట్టుకోండి. మనం మా బర్త్ డేట్లు, మ్యారేజ్ డేట్లు అన్నీ గుర్తుపెట్టుకుంటాం. బాగుంది చాలా సంతోషం. ఈ ఆదిశంకరాచార్య గుర్తుపెట్టుకోండి. 788 రాసి పెట్టుకుని మళ్ళీ మర్చిపోతాను. 820 పుట్టిన ఆవిడ శల్యం అయిపోయి ఉన్నారు. నోటికి నాలుగు రుచి లేదు, జబ్బు పడ్డారు, మంచానికి అంటుకుపోయి ఉన్నారు.
తిండి లేదు, ఎక్కడిపోయింది చెప్పి బాధ, గర్భనరక బాధ, శరీరం శుష్కించిపోయింది. మహాతల్లి శంకరాచార్య వారి బిడ్డన కలిగి కానీ శ్వాస వచ్చింది. ఆవిడ శ్వాస పడిపోయారు. ఏం లేదు, ఇంకా అస్థిపంజరం ఉంది, తనువు శోషించింది, నాలుగు రుచి లేదు, దేహం మంచాలు అడ్డుపోయింది, అస్థిపంజరం ఉంది. అటువంటి తల్లి ఒత్తిళ్లలో ఒక పెట్ట తండ్రి వాళ్ళు చూస్తే కళ్ళు పెట్టి చూపించిన మహిమ ఎలా ఉన్నారంటే ఆ శిశువు మూర్ధని మకర చిన్నం నిటలే నయనాంశం అంశయో శూలం వపుషి స్ఫటిక వర్ణం. ఇదండి పెద్దలు రాసినటువంటి శ్లోకం. ఆయన పుట్టినప్పుడు వర్ణన ఇచ్చారు. ఎంత వర్ణన మాట చెప్తాను. మూర్ధని హిమకర చిహ్నం, ఈ పాదభాగంలో చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు మార్చాలి. మూర్ధని మొత్తం అంటే ఇది హిమకర చిహ్నం. మరి శివుడు జటాజుటంలో మరి చంద్రుడు ఉంటుంది కదా, ఆ చంద్రుడు నిటలే నయనాంతం. ఈ పురుష స్థానంలో ఒక కన్ను ఉంది, నిటలే జన్మస్థానంలో నయనాంశం అంశయో. ఈ రెండు భుజాల్లో సోల చిహ్నాలు ఉన్నాయి. ఇంక వేరే చెప్పాలా? వపుషి అంటే శరీరం. వపుషి స్ఫటిక వర్ణం, స్వచ్ఛమైనటువంటి స్ఫటిక వర్ణం. స్ఫటికం అన్నట్టు అంటే ఆ శిశువు చూడగానే ఎవరో అర్థమైపోయింది, కేవలం కైలాస శివుడే. మూర్ధని హిమకర చిహ్నం నిటలే నయనాంశం అంశయో శూలం వపుషి స్ఫటిక వర్ణం. స్ఫటికమాల స్ఫటికమాలు తెలుసు మీకు, స్ఫటికలింగం. దీనికి చాలా చెప్పవలసింది. స్ఫటికం యొక్క విషయం చాలా ఉంది. అందుకే మనమంతా స్ఫటికంతో చేయాలి. స్వచ్ఛంగా ఉంటుంది స్ఫటికం. ఆ స్ఫటికంలో ఉన్నటువంటి విషయం క్లుప్తంగా చెప్పుకుందాం. అది ఏ రంగు ఉండదు స్ఫటికం. నువ్వు ఏ రంగు పువ్వు వేస్తే ఆ రంగు జరుగుతుంది. నువ్వు ఏ రంగు పువ్వు వేస్తే ఆ రంగు స్ఫటికంలో వస్తుంది. అంటే భగవంతుడు నిరంజనుడు, నిరాకారుడు, నిరామయుడు, ఏం లేదు, నువ్వు ఏం వేస్తే నీకు వస్తుందంటే అందులో స్ఫటికం అన్నారు. వపుషి స్ఫటికం అంటే కేవలం రాసపడుతున్న శంకరుడు శంభువు ఆయనే దిగి వచ్చారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దక్షిణామూర్తి తెలుసు మీకు, మర్రి చెట్టు కనిపించడంలో పొంగుతుంది, అందరికీ పొంగుతుంది. దక్షిణామూర్తి తెలుసుకున్నాం. ఆ రోజు దక్షిణామూర్తి మౌనంగా ఉండి సనక సత్కుమార్ నలుగురికి మౌనంతో జ్ఞానోపదేశం చేసినటువంటి ఫోటోలు చాలా ఉన్నాయి. అది మర్రి చెట్టు. ఆ మౌనంగా ఉన్నాయి. దోస్తు మౌనం శిష్యాస్తి చిన్న సంశయ. గురువు వయస్సు చిన్నది, శిష్యుడు వృద్ధులు. ఈయన మౌనంతో జ్ఞానవతి చేశారట. పెద్ద శ్లోకం చూసారా? వృద్ధోస్తు గురువు మౌనం శిష్యాస్తు జ్ఞాన సంశయ. ఆయన మౌనమే శిష్యుని యొక్క సంశయాన్ని తీర్చించే దక్షిణామూర్తి అవతారం. ఆ దక్షిణామూర్తే నేను మౌనంగా ఉంటే మరి ఈ నలుగురికి కానీ జ్ఞానోపదేశం ప్రపంచానికి లోకానికి వెళ్ళగా అని ఆ మౌనాన్ని విడిచిపెట్టి ఆ మర్రి చెట్టు దగ్గర నుంచి ఈ శంకరాచార్య వారే వచ్చారట. ఈ మౌనం అలాగానే దీనికి ప్రామాణిక శ్లోకం చదువుతుంది. అంతే కూడా ప్రామాణికం చెప్పాలి. ముక్త మౌనం వట విటపినో. వటవృక్షం అంటే మర్రి చెట్టు, అశ్వత్థం అంటే రావి చెట్టు, నేపం అంటే వేప చెట్టు, బెల్లం అంటే మారేడు చెట్టు, ఔదుంబరం అంటే మేడి చెట్టు, ఇవన్నీ దేవత వృక్షాలు. ముక్త్వా మౌనం, ఆ మౌనం విడిచిపెట్టి వాట విటపినో మూలతో నిష్పతంతి శంభో మూర్తి చరతి భువని శంకరాచార్య రూపా. చాలా ప్రఖ్యాతమైన జగద్విఖ్యాతమైన శ్లోకం ఇది. ప్రతి పీఠాధిపతి ఇది రాసి దండం పెట్టి రాసుకున్నారు శంకర జీవిత చరిత్ర.
శంభోర్మూర్తి చరతి భువని శంకరాచార్య రూప. ఈ నేల మీద కేవలం ఆ శివుడే నడిచేట పాదచారి ఈ భవన్ ప్రకార శంకరాచార్య. ఆయన శిష్యులు 6,000 మంది అని ప్రతీతి అన్నారు. ప్రతీతి అంటే చల్లండి. 6,000 మందిలో 4 ముఖ్య శిష్యులు, మనకి ఫోటోలో 4 ఉంటారు. పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు. ఈ 4 పీఠాలకి అధిపతిని పీఠాధిపతి చేసి ఆయన కంచిలో ఉండి ఎదురుగుండా అమ్మవారిని ప్రతిష్ఠించి కొలువుని నిలుపస్వామి. ముక్త మౌనం బట విటపినో మూలతో నిష్పదంతి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. కనుక శృంగేరి, ద్వారకా, పూరి, జోషిమఠ్ ఇవన్నీ వెలివిసిపై ప్రసాదమానమైనటువంటి వేద పీఠంగా ఏర్పాటు చేసి ఆయన విధానం చెప్పి ఆయన శంకర కైలాసం నుంచి 4 లింగాలు ప్రతిష్ఠ పేరున్నారండి. ఆ 4 లింగాలు పెట్టి ఆ 5వ లింగం కంచిలో పెట్టి ఆయన తపస్సు చేసి ఆ లింగాన్ని పూజించి మనకి కంచి ఆచార్యులకు ఇచ్చారు. ఆ లింగం మనం అందరం చూసాము ఉంది. ఇప్పుడు ఒక ఏనుగు కూడా వచ్చి ఆ శంకరాచార్య స్థలంలో రోజు సాయంకాలం సూర్యాస్తమయం ముందు ఆ ఏనుగు ఇలా పడుకుని తొండం ఎత్తి ఓంకారం చేసి దండం పెడుతుంది. ఇవాళ ఇప్పుడు పడుకుని ఈ తొండ ఇలా ఎత్తి ఓంకారం చేసి నమస్కారం పెట్టి శంకర సమాధి పెడుతుంది. పక్కన కనుక పద్మపాద, సురేశ్వర, ఈయన మణామీసులు, హస్తామలక, తోటక. ఏంటంటే సౌండ్ తోటకాచారు. ఇక్కడ ఒక్క విషయం చెప్పి ఈ నలుగురికి ఒక్కొక్కరికి చెప్పి చాలా టైం పడుతుంది. తోటకాచార్యులు అంటే ఒక ముద్దపై ఉండేవాడు. ఈయన మొత్తం శిష్యుడు బండ ముద్దు. ఏం అర్థం కాదు, తెలిసి నేను చెప్పలేడు, మాటలు రావు. ఈ ముద్దు అంటే శంకరాచార్యులకు అమారమైన అతీతమైన ప్రేమ ఉంటుంది. ఒక రోజు ఏమైందంటే ఆయనకి భగవంతుడి వ్యాధి వచ్చింది. ఆ భగవంతుడి వ్యాధి వచ్చినప్పుడు ఈ బట్టలు పట్టుకెళ్ళి పూర్ణాలకి పట్టుకెళ్ళి ఆ బట్టలు తడిపి కాలు ఎక్కడ తగ్గుతుందో గురువు గారి బట్టని తల నీటిలో ముంచి ఆ జుట్టుతోటి ఒడ్డు మీద ఈ బట్టలు పెట్టి రుద్దేబట్టండి. త్వరగా తలలో ముంచి నేను అత్యతిగా మాట్లాడుతున్నాను. కాళ్ళు పెట్టి తల నుంచి ఈ తల తడిపిది బ్రష్గా ఉంటుంది జుట్టు, ఈ కేసులతోటి ఈ భగంతరం ఈ చీమూలు ఎత్తులు ఉన్నటువంటి గురువుగారి పట్టు ఇలా చేసేవారు. ఒక రోజుని గెలవ మారేడు పుష్పాలు పోసి గురువుగారికి సంబంధించిన మాట అయ్యేటప్పటికి ఒక రోజుని శిష్యులు అందరూ పాట మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టుకున్నట్టు పద్మపాదాచార్యులు అడిగారు, ఏమంటే ఎందుకు మొదలు పెట్టుకున్నట్టు. మరి రానివ్వండి, కొత్త పెట్టలు రానివ్వండి అని. అంటే వీటికి కొంచెం కోపం ఉడిపోతలో వచ్చింది. మనందరం లేదు కానీ ఇప్పుడు ఎక్కడో పునాదులో వాడు వచ్చేదాకా మొదట అనమాట. అది కొంచెం మూల విధమైనటువంటి తిరస్కార భావం కాదు, కొంచెం ఉడిపోతలో వచ్చింది. గురుగారు మీద లక్ష్యం అభినయం ఏమి ఉండదు, కానీ ఒక మూల కొంచెం ఉంటుంది. అది వచ్చింది. ఇది కనిపెట్టారు. ఒక అరగంట ఆగారు. ఇంట్లో బట్టలు పువ్వులు మేడు చెట్టు కింద నుంచుని ఆ బెల్ల చెట్టు, ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఈ మారేడు ఆకులు పోసే టైంలో ఈయన దివ్యజ్ఞానం అంతా ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ముళ్ళంతా నిండిపోయిందండి వేద ఘోషతోటి. పొరలు తెలియటారు, కళ్ళు తెరిచారు. ఈ బట్టలు పుచ్చుకుని ఈ పువ్వులు పుచ్చుకుని వస్తున్నారు. తోటక ఆగు చెప్పు, ఇవాళ ఏం జరిగింది నీకు? ఇవాళ జరిగింది